జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బీసీ బంధు కేసన శంకర్రావు ఆహిర్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీసీల హక్కుల సాధన కోసం ఆయన చేస్తున్న పోరాటాలను కొనియాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. జూలై 15న బీసీ బంధు కేసన శంకర్రావు ఆహిర్ జన్మదినాన్ని బీసీలకు పండుగ రోజుగా అభివర్ణించిన జిల్లా అధ్యక్షులు స్థానిక జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల హక్కులు, రిజర్వేషన్లు, రక్షణ చట్టం, 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు, బీసీ కులగణన, బీసీ యువత అభివృద్ధి వంటి అంశాలపై కేసన శంకర్రావు నిరంతరం ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు బీసీలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవా సంక్షేమ కార్యక్రమాలతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెసిడెంట్ కేసన శంకర్రావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఘనంగా నిర్వహించుకున్నాము. 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన అలపడకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తూ బీసీల హక్కుల కోసం, మహిళా రిజర్వేషన్ కోసం కావచ్చు అనేక రకాలుగా పోరాటం చేస్తుంటే ఆయనకు సపోర్ట్గా మేము ఉద్యమాలు చేస్తున్నాము. ఆయన కలియుగ వెంకటేశ్వర దేవదేవుని ఆధారంగా ఆయన భర్తన చేసుకోవడం నాకు అవకాశం కలదు. నాకు బాధ్యంగా ఇది భావిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు గారి జన్మదిన వేడుకలు తిరుపతిలో జరుగుతాయి. నిజంగా తిరుపతి బీసీ సోదరులందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా తిరుపతిలో జరిగాయి. ఆయన అలుపెరగని ఉద్యమానికి ఆయన్ని మేమంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఇంకా కూడా మాకంతా మా కోసం పోరాడి మాకు బీసీలకి మేలు చేయాలనేసి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయనే లేకపోతే ఈరోజు బీసీ ప్రజలు స్వాతంత్రంగా బతికే పరిస్థితులు లేవు. అగ్రవర్ణాల వాళ్ళ చేతిలో ఇప్పుడు కూడా అక్కడక్కడ కనపడతా ఉంటాయి. వాళ్ళ చేతిలో అనగదొక్కబడి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునేది ఎవరా అనేసి చూస్తే కేసన శంకర్రావు గారు అనేసి ఈరోజు ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఆలోచించే పరిస్థితి ఉన్నమైంది. కాబట్టి ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ జరగడం నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు రాజకీయాలు తీర్మానాలు ఏం చేయలేదు. ఈరోజు మా నాయకుడి జన్మదిన వేడుకలు మాత్రమే ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకున్నాం.